ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. వరల్డ్ ఫ్రీ మెచ్యూర్ డేను ఆదివారం స్థానిక లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్లో డాక్టర్ అన్వేష్ ఆమిటి, డాక్టర్ స్వాతి వాసంతిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఫ్రీ మెచ్యూర్ బేబీలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ ఫ్రీ మెచ్యూర్ బేబీలకు మంచి సంరక్షణ ట్రీట్మెంట్ను డాక్టర్ అన్వేష్ స్వాతి వాసంతిలు అందించడం పట్ల తాము కృతజ్ఞతను తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి ఆరోగ్యవంతమైన పిల్లలుగా తయారు చేశారని, తమ ఎంట సంతోషాలను నింపారని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ అన్వేష్, డాక్టర్ స్వాతి వాసంతిలు కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు లిటిల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ను అందజేస్తూ తలకు టోపీని ధరింపజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సెలబ్రేషన్ కేక్ను ఫ్రీ మెచ్యూర్ బేబీల తల్లులు కట్ చేసి డాక్టర్ స్వాతి వాసంతికి తినిపించి అభినందన తెలియజేశారు. ఈ రోజు నుంచి తల్లిదండ్రులందరూ ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి వాసంతి ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ అన్వేష్, స్వాతి వాసంతిలు మీడియాతో మాట్లాడారు. నెలలు గడవక ముందే బిడ్డలు పుట్టడాన్ని ఫ్రీ మెచ్యూర్ అని అంటారన్నారు. అలాంటి వారు సామాన్యుల కన్నా మేధావులుగా తయారవుతారని, అయితే ఫ్రీ మెచ్యూర్ బేబీలకు ట్రీట్మెంట్ వేగంగా అందించాలన్నారు. తమ ఆసుపత్రిలో లెవెల్ 4 నికో సదుపాయం ఉండడంతో తమ పర్యవేక్షణలో సుమారుగా 5 నెలల్లో 120 క్రిటికల్ కేసులను కాపాడగలిగామని తెలిపారు. ఫ్రీ మెచ్యూర్ పెద్ద సమస్య కాదని, వారు కూడా సామాన్య బిడ్డలుగా మార్చవచ్చని, ఐన్స్టీన్, న్యూటన్ వారు కూడా ఫ్రీ మెచ్యూర్ అని అయినా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాస్టర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ శ్రీకాకుళంలోని మేము గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నాం ఏంటి అంటే, ఇటువంటి లెవెల్ 4 NICU అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారి మేము పెట్టడం, అలాగే తద్వారా ఎంతోమంది ప్రీటర్మ్ బేబీస్కి డాక్టర్ అన్వేష్ గారి చేతుల మీదుగా ట్రీట్మెంట్ పొందబడి హ్యాపీగా ఆరోగ్యవంతంగా ఏ రకమైన ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా ట్రీట్ అయ్యి ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన అందరూ ప్రీమెచ్యూర్ బేబీస్, లైక్ అందులో 6 నెలలకి పుట్టిన వాళ్ళు ఉన్నారు, 7 నెలలకు పుట్టిన వాళ్ళు ఉన్నారు, 8 నెలలకు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అందులో మేము ఇక్కడ లీస్ట్ సేవ్ చేసిన బేబీ 500 గ్రామర్ బేబీ. సో 500 గ్రామ్స్ నుంచి 800 గ్రామ్స్, 900 గ్రామ్స్, అలాగే ట్విన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ట్విన్ డెలివరీ, ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన 2-3 ట్విన్ బేబీస్ కూడాను ఒక్క బేబీ బతికితే చాలు అనుకున్న పరిస్థితుల్లో కూడా సార్ సక్సెస్ఫుల్గా ఇద్దరు బేబీస్ని, అండ్ ఇప్పుడుకొచ్చి మేము ఆల్మోస్ట్ ఈ హాస్పిటల్ పెట్టి 5 నెలల్లోని కనీసం 120 ది క్రిటికల్ లెవెల్ 4 NICU వాడవలసి వచ్చిన పేషెంట్, అంటే వెంటిలేటర్ మీద, అలాగే వెంటిలేటర్ మీద కూడా రెస్పాండ్ అవ్వని వాళ్ళకి స్పెషల్ గ్యాస్ అనేది కూడా యూజ్ చేసి లంగ్స్ని విచ్చుకునేలాగా చేసి అసలు ఏమాత్రం బతికే అవకాశం లేదు అన్న బేబీస్ని ఎంతోమందిని సేవ్ చేసి పంపించడం అనేది జరిగింది. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ ప్రీమెచ్యూరిటీ డే. చిల్డ్రన్స్ డే అంటే ఇప్పుడు అందరూ చెప్పేస్తారు November 14th అని. ప్రీమెచ్యూరిటీ డే అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. ప్రీమెచ్యూర్ బేబీస్ ఆల్సో చిల్డ్రన్సే, కాకపోతే ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటే పొట్టలో ఉండాల్సిన, అంటే 9 నెలల కన్నా ముందుగా గర్భం నుంచి బయటకు వచ్చిన బేబీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటారు. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి సంరక్షణ ఉంటుందో అలాంటి సంరక్షణ మనం బయటగా ఇస్తే దే విల్ డూ మిరాకిల్స్. ప్రపంచంలోనే చాలామంది అతి తెలివైన మేధావుల్లో చాలామంది ప్రీమెచ్యూర్ బేబీస్. అందులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, న్యూటన్ కానీ వీళ్ళందరూ ప్రీమెచ్యూర్ బేబీస్. ప్రీమెచ్యూరిటీ అని అంటే నెలలు తక్కువ పుట్టారు, వీళ్ళేమీ చేయడం వల్ల మనకి వృధా, దీనివల్ల బేబీస్ ఏమీ బతుకుతాయో లేదో తెలియదు, ఎలా ఉంటుందో అనుకుంటే ఈరోజు ఐన్స్టీన్, న్యూటన్ ఉండేవాళ్ళు కాదు, మన ఫిజిక్స్ ఇలా ఉండేది కాదండి. సో వాళ్ళు ఎర్లీగా పుట్టారు, బట్ వాళ్ళు ఏజ్కి తగ్గట్టుగానే వాళ్ళు పుట్టారు. అలాంటి బేబీస్ అంటే 40 వారాలు పుట్టాల్సిన వాళ్ళు 32 వారాలు పుట్టవచ్చు, 28 పుట్టవచ్చు, 24కి పుట్టవచ్చు అనమాట. సారీ, తల్లి గర్భంలో ఎలాంటి సంరక్షణ ఉంటుందో అలాంటి సంరక్షణ ఇచ్చే సెంటర్స్ని నియోనెటల్జీ NICU సెంటర్స్ అంటారు, నికో అంటారు, NICU అంటారు. అందులో లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. సో లెవెల్ 4 సెంటర్లో మనం ఏ రకమైన బేబీనైనా సరే 24 వారాలు అంటే 5 నెలలు కంప్లీట్ అయ్యి ఇంకా 6 నెలలకు ఎంట్రీ అవ్వని బేబీస్ని అప్పటి నుంచి అన్ని రకాల బేబీస్ని సేవ్ చేయగలిగే సెంటర్స్ని NICUలో లెవెల్ 4 సెంటర్స్ అంటారు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇంతవరకు మామూలుగా కేజీన్నర 2 కేజీలు లేదా 34 వారాలు పుట్టిన బేబీలకు వరకు మాత్రమే జరిగే
ఫెసిలిటీస్ ఉండేవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం విజయనగరం లాంటి ఊరిలో ఓన్లీ వైజాగ్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. వీళ్ళు గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో మనం ఎంత చేసామో జీవితాంతం దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ 1 అవర్ మనం ట్రావెలింగ్లోనే అంటే వైజాగ్ వరకు వెళ్ళడంలో ట్రావెలింగ్లోనే కానీ వేస్ట్ చేస్తే దాని తర్వాత బేబీ సర్వైవ్ అవ్వచ్చు. కానీ వాళ్ళ అవుట్కమ్స్ వాళ్ళు చేయాల్సిన దానికన్నా తక్కువ. మేబీ వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 100కి ఒక 90 మార్క్స్ వస్తున్నాడు. మేబీ ఆ ఫస్ట్ 1 అవర్ కానీ సేవ్ చేస్తుంటే 99 వచ్చి ఉండేవేమో. అంటే వాళ్ళ డెవలప్మెంట్, గ్రోత్, ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్టెడ్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద బర్త్. సో వీళ్ళని ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇలాంటి టెరిషరీ సెంటర్స్లో కానీ మనం సేవ్ చేయగలిగితే చాలా మిరాకిల్స్ చేస్తారు. నేను చెప్పిన మన ఇండియాలోనే చాలామంది ఐన్స్టైన్లు తయారయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ప్రపంచంలో ప్రతి 100 బేబీల్లో 10 మంది ప్రిమెచ్యూర్ బేబీసే. ఆ విషయం మనకి తెలియక ప్రిమెచ్యూరిటీ అంటే అవేర్నెస్ లేకపోవడం అనేది ఈ కాలంలో అనేది అది నా దృష్టిలో అది చాలా పెద్ద తప్పుగా భావిస్తాను. సమాజంలో శాంతియుతంగా ఉన్నప్పుడే సమాజ పురోగమం, శ్రేయస్సు, అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పౌర సమాజం సంతోషంగా ఉండాలంటే సమాజంలో వివిధ పొన్నాడ బ్రిడ్జి సమీపంలో గల ఇస్కాన్ ఆలయంలో ఆదివారం సత్సంగ భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సత్సంగంలో ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌరదాస్ భగవద్గీతలోని పలు అధ్యాయాలను సవివరంగా వివరించారు. మానవ జీవితం ఏ విధంగా బంధాల్లో చిక్కుకొని ఉన్నది, దానిని ఏ విధంగా భగవద్గీత ద్వారా బంధ విముక్తి పొందాలో చక్కగా వారు వివరించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రవచనాలను భక్తి శ్రద్ధలతో ఆలకించి వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా హరే కృష్ణ హరే రామ అంటూ భక్తులంతా ప్రార్థించారు. భజన కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగగా భక్తులంతా ప్రసాదాన్ని స్వీకరించారు. బంగాళాఖాతం ఒడ్డున గల తీరాంధ్రప్రదేశ్లో కళింగ సామ్రాజ్యం భారతావని చరిత్రలో లిఖించదగ్గ ప్రాముఖ్యతను పొందిందని మాజీ స్పీకర్ వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అసంబద్ధ నిర్ణయం కారణంగా వంశధార తీరంలో గల శ్రీముఖలింగం వద్ద ఏళ్లుగా నిలిచిపోయిన బాలియాత్రను పునరుద్ధరించడం చారిత్రాత్మక నిర్ణయమని తమ్మినేని పేర్కొన్నారు. ఆదివారం శ్రీముఖలింగంలో కన్నుల పండుగగా ప్రారంభమైన బాలియాత్రలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బాలయాత్ర యొక్క విశిష్టతను భవిష్యత్ తరాలకు చాటి చెప్పేలా నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ముందుగా శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న అనంతరం వంశధార నదీ తీరంలో తెప్పోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శానిటరీ మేస్త్రులు విధుల్లో తీసుకోవాలని కోరుతూ 5వ రోజు ఆదివారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజులు, అధ్యక్షుడు కె వేణుగోపాలరావు మాట్లాడుతూ మేస్త్రీలను విధుల్లోకి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నగరం అంతా కంపు కొడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యను పరిష్కారం చేసి 3 శానిటరీ మేస్త్రులను విధుల్లోకి తీసుకొని ఎడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో మేస్త్రుల సంఘం నుండి అధ్యక్షులు ముద్దాడ రామారావు, అల్లు రవి, మున్సిపల్ యూనియన్ నాయకులు గురుమూర్తి, పార్థసారథి, గణేష్, తారక్, రమణ తదితరులు ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.